ప్రకటన గ్రంథం నుండి అద్భుతమైనటువంటి సందేశాలను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభువు 7 సంఘములకు ఇస్తున్న అద్భుత సందేశాలు మనకి ఈ గ్రంథంలో అగుపడుతున్నాయి. చివరి సంఘము లవోదికయ ఒక నులివెచ్చని సంఘము, ఒక నులివెచ్చని తటస్థమైన ఎటు చెందినటువంటి ద లూక్వామ్ చర్చ్ లవోదికయ. చల్లగా ఉండుట కంటే ఎటు కాకుండా నులివెచ్చగా ఉండటాన్ని ప్రభువు గద్దిస్తున్నారు. ఎందుకంటే చల్లగా పడిపోయినటువంటి సంఘం, చచ్చినటువంటి సంఘం కనీసం తాను చచ్చిన స్థితిలోనున్నానని, చల్లబడిపోయానని గమనిస్తుంది. ఏదో ఒక సమయంలో పశ్చాత్తాపడుతుంది. కానీ నిలువెచ్చని సంఘము దానిని గుర్తించనిదిగా, తన తప్పిదం ఎరగనిదిగా, సరిచేసుకోననిదిగా ఉంటుంది. కాబట్టి అందుబట్టి చాలా నష్టపోతుంది. మొట్టమొదటిగా లవోదికయ పట్టణము గూర్చి, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అంటున్నారు ప్రభువారు. సంఘం నేడు పరలోకంలో లేదు, లోకంలోనే ఉంది. కాబట్టి అనేకమైన అపరిపూర్ణతలు ఈ నిలువెచ్చని సంఘము లవోదికయలో ఉంది. లవోదికయ అన్న పట్టణము 2 పదాల నుండి వచ్చిన ఒక పేరును కలిగి ఉంది. లావోస్ అనగా ప్రజలు, డైక్ అనగా పాలన లేదా తీర్పు. ఈ ప్రజలకు దైవము ప్రభువు కాదు, వారు తమకు తామే ప్రభువులుగా ఉన్నారు. వారు ఎవరినీ లెక్క చేయనటువంటి తత్వము కలిగిన వారు. నాటి కాలంలో దాదాపు లవోదికయ పట్టణాలు 6 ఉన్నాయి. ఈ సంఘాన్ని, ఈ పట్టణాన్ని గుర్తించడానికి దీన్ని లైకస్ లవోదికయగా పిలిచేవారు. క్రీస్తుపూర్వం 250లో సిరియావాడైన అంతియోకస్ తన భార్య లవోదిస్ పేరట దీన్ని నిర్మించారు. నాడు ఇది ఒక వాణిజ్య ఆర్థిక రాజధాని, ఒక సంపన్న నగరము, పేరు పొందిన నగరము. కాబట్టి దేవునిని లెక్కించనిదిగా ఉంది. ఇక్కడ ఈ పట్టణము వాణిజ్య ఆర్థిక రాజధానిగా, సంపన్న నగరంగా ఉంటూ ఉంది. వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వస్త్రాలు చాలా చౌక మరియు నాణ్యమైనవి. కానీ ఆత్మీయంగా వస్త్రహీన స్థితిలో ఈ సంఘం ఉంది. వైద్యానికి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ 2 ప్రఖ్యాత వైద్యుల యొక్క పేర్లు ఆ పట్టణపు నాణ్యాల మీద కూడా ముద్రింపబడ్డాయి. ఇక్కడి యొక్క ఆయింట్మెంట్ చెవులకు ప్రసిద్ధిగాంచింది. అలాగే ఇక్కడ ఒక ఆయింట్మెంట్ కంటికి అద్భుతమైన స్వస్థతనిచ్చేది. కంటి వైద్యంలో ఈ పట్టణము ప్రఖ్యాతిగాంచింది. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ పట్టణంలో ఈ సంఘం ఉంది. ఈ సంఘము కూడా సంపన్నమైనదిగా, ప్రభువుని లెక్కింపనేదిగా, నిలువెచ్చనిదిగా ఉంది. ఈ పత్రికలో 2వ విషయము పలుకుచున్న ప్రభువుని గూర్చి, ఆయనను గూర్చి ఆమేననువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. ఆమేననువాడు అనగా యెషయా గ్రంథం 65:16 నందు దేవుడు సత్యవంతుడు అని వ్రాయబడుతూ ఉంది. ఇదే హెబ్రీ భాషలో ఆమేననువాడుగా చెప్పబడెను. సందేహింప పని లేదు. ఆయన మాట సత్యము, ఆయన వాగ్దానములు సత్యము, ఆయన సత్యమై ఉన్నారు. యోహాను సువార్తలో యేసు పలుకులు ఆరంభమందు ట్రూలీ ట్రూలీ ఐ సే అంటు యూ, నిజముగా నేను మీతో చెప్పున్నది అని ఆరంభమవుతున్నాయి. సత్యమునకు గ్రీకు పదము ఆమెన్. దేవుని గూర్చిన సత్యమును తెలుపగలిగినది ఆయన మాత్రమే.
ఆయనే యోగ్యుడు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆద్యంతరహితుడు. నమ్మకమైన సత్యసాక్షి ఆయన. అంతేగాక దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఇవి. దేవుని సృష్టికి ఆదియునైన వాడు అనగా సృజింపబడిన వాడని కాదు, కానీ యూదు సంస్కృతిలో జ్యేష్ఠుడు, అధికమైన అధికారము అర్హత గలవాడు, ఆయన అత్యున్నత అధికారము గలవాడని చెప్పడానికి జ్యేష్ఠుడని చెప్పబడుతున్నాడు. ఆయన ఉన్నతుడు, నిత్యుడు, మృతుల నుండి మొదటిగా పునరుద్ధానుడుగా ఆయన ఆది అందున్నవాడు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. మూడవది, నేనెరుగుదును. సంఘ వాస్తవ స్థితి ప్రభు దృక్పథంలో ఏమంటే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటున్నారు. నిలువెచ్చని స్థితి, మూల పదము టెపిడ్ అనగా భిన్నంగా ఉండుట, ఎటుగాని స్థితి, నిలువెచ్చని క్రైస్తవ్యము. ఈ నిలువెచ్చని స్థితికి కారణము సంఘము సుఖములకు అలవాటు పడిపోవుట, తన లోటు తన స్థితిని సరిగా ఎరగకపోవుట, తన ఆత్మీయ స్థితిని బట్టి తృప్తి పడిపోవుట. తన ఆత్మీయ స్థితిని బట్టి తృప్తి పడిపోయిన క్రైస్తవుడు సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉండడు. లవొదికయలోని నీరు ఆయిల్ మరియు రసాయనాలు మిళితంగా ఉండి క్రొత్తవారు త్రాగడానికి ఇబ్బంది పడేవారట. అలాగని త్రాగకుండా ఉండలేరు గాన కొంచెం తాగి ఇక తమ నోటి నుండి మిగిలినది ఉమ్మివేసేవారు. లవొదికయ సంఘం కూడా ప్రభువునకు అలాగే ఉంది. ప్రభు అంటున్నారు, ఈ నిలువెచ్చని స్థితిని బట్టి నేను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటున్నారు. సంఘము సహింపలేనిదిగా, ప్రభు ఇష్టపడనిదిగా కనపడుతుంది. వారి ఆత్మీయ స్థితి నిలువెచ్చనిది, మాకన్నీ ఉన్నాయి, మాకేమీ తక్కువ లేదు అన్న భావన వారిది. నాలుగవదిగా తప్పు. ప్రభు చూపుచున్న తప్పు ఏమంటే, ఆయన అంటారు, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అంటున్నారు ఆయన. తన వాస్తవ స్థితి అది ఎరగనిదిగానుంది. భిన్నంగా ఘనముగా తన గురించి భావించుకుంటా ఉంది. ప్రభు తన వాస్తవ స్థితిని తెలియజేస్తున్నారు. నీవు దౌర్భాగ్యుడవు అంటున్నారు. పరిస్థితులు సరిగా లేని, కలిసి రాని, అందరూ చులకనగా చూసే, సానుభూతిగా చూసే దరిద్రత స్థితి, సరి అయిన భాగ్యము లేని స్థితి దౌర్భాగ్యము. ఈ లోకంలో దౌర్భాగ్యపు స్థితి వేరు, ఆత్మీయమైన దౌర్భాగ్యపు స్థితి వేరు. దిక్కుమాలిన తనము, ఎవరూ లేనివారుగా, అందరూ విడిచిన వారుగా ఉండుట. నీవు దరిద్రుడవు అనగా అడుగుకునే స్థితిలోనున్నావు. సంపన్నత వారికి ఉంది కానీ ఆత్మీయ దరిద్రత వారు కలిగినట్టుగా చూస్తూ ఉన్నాం. గ్రుడ్డివాడవు. లవొదికయలో ఫుగియన్ పొడి అనేకమైన కన్నుల వ్యాధులకు స్వస్థతనిస్తూ అనేకుల కన్నులు వెలిగిస్తున్నందున ఎంతోమంది ఆ పట్టణానికి వచ్చి తమ కంటికి వైద్యాన్ని పొందేవారు. ఇతరుల కన్నులు, భౌతికమైన నేత్రాలకు వైద్యం చేస్తున్న పట్టణము
ఆత్మీయ అంధకారంలో ఉంది. నీవు దిగంబరుడవు, వస్త్రాలు లేనివారుగా బహువస్త్ర పరిశ్రమ ఉన్నటువంటి ఆ పట్టణంలోని సంఘం ఉంది. తన ఆత్మీయ స్థితి ఎరుగనిదిగా, ఆత్మీయంగా సిగ్గుకరమైనటువంటి స్థితిలో ఉన్నదిగా ఆ సంఘం ఉంది. తన వాస్తవ స్థితికి భిన్నముగా లవొదికే సంఘము తాను ధనవంతుడనని, వృద్ధి చెందుచున్నానని, కొదవలేదని చెప్పుకుంటూ ఉంది. దాని సమృద్ధి భావనను బట్టి అది అతిశయపడుతూ ఉంది. తన ఆత్మీయ స్థితికి భిన్నమైనటువంటి భౌతిక సమృద్ధి దాని కన్నులను మూసివేసింది. కాబట్టి ప్రభువు ఆ సంఘమును గద్దిస్తూ ఉన్నారు. ఆయన గద్దింపు, ఆయన బుద్ధి చెప్పుట 5వదిగా మనం గమనిస్తే 3వ అధ్యాయం 18-19 వచనాలలో ప్రభు అంటున్నారు, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసిమొల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించుచు శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అంటున్నారు ఆయన. లవొదికయ సంఘమునకు ఆత్మీయమైన అతిశయము తగదు. లవొదికయ 7 సంఘాల్లో బహుగా గద్దింపు పొందుకుంటున్న సంఘంగా ఉంది. ఈ సంఘం యొక్క మొదటి బిషప్ అర్కిప్పుకు ఒక సందేశం ఇస్తూ లవొదికయ సంఘపు పొరుగు సంఘమైన కొలసయ సంఘానికి వ్రాస్తూ పౌలు భక్తులు అంటారు, ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి అని అంటున్నారు ఆయన. ఇది నాయకుని వైఫల్యాన్ని ఎత్తిచూపుడుగా కనపడతా ఉంది. నాయకత్వపు వైఫల్యము సంఘమును ప్రభావితం చేసింది. పేతురు 1 అధ్యాయము 7వ వచనం నందు పేతురు భక్తుడు రాస్తూ, పుటము వేయబడిన బంగారము వంటి విశ్వాసము సంఘమునకు అవసరమని అంటారు ఆయన. నిజమైన ధనము అట్టి బంగారము వంటి విశ్వాసం వలన మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఇట్టి పుటము వేయబడిన, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును సంఘము ప్రభువు వద్ద కొనుక్కొనవలెను. సంపన్నముగా ఆత్మీయంగా ఉండాలి అని అంటే, అంతేకాకుండా సంపన్న పట్టణము వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. కానీ లవొదికయ సంఘము దిగంబరత్వంతో అది అగ్గుపడుతూ ఉన్నందున పరిశుద్ధతను, తెల్లని వస్త్రాలు ధరించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. కంటి వైద్యానికి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పట్టణము ప్రభు వద్ద తన కనులకు కాటుకను కొనుక్కోవలసి ఉంది. ఈ తన కన్నులకైన శ్రేష్టమైన ఆయింట్మెంట్ను అది ప్రభు వద్ద పొందుకుంటేనే కానీ తేటగా అది చూడలేదు, తన వాస్తవ స్థితిని సరి చేసుకోనలేదు. 6వది ప్రభువు పిలుపు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదమని ప్రభువు పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇది పునరుద్ధానుని పిలుపు. ఈ పిలుపు అంతము సమీపంగా ఉంది అని తెలియజేస్తుంది. ఆయన రాకడ సమీపంగా ఉంది అనే హెచ్చరిక ఇది. యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 5:9 నందు
న్యాయాధిపతి ద్వారం వద్దనే నిలిచి ఉన్నాడని హెచ్చరిస్తారు. అవును, న్యాయాధిపతి, ఆ మహారాజు తలుపు వద్దనున్నారు, ద్వారం వద్దనున్నారు, తడుతూ ఉన్నారు. పరమగీతమందు 5వ అధ్యాయము 2-6 వచనాలలో ఆ ప్రియుడు తలుపు వద్ద నిలిచి తట్టుచూ అర్థిస్తూ ఉన్నారు తలుపు తీయమని. కానీ షూలమీతి లేచి తలుపు తీయలేని స్థితిలో ఉంది. అంతేకాకుండా ఇది పిలుపు, హెచ్చరిక, అర్థింపు మాత్రమే కాకుండా ఇది ఒక అద్భుత అవకాశం కూడా. తలుపు తీసినట్లయితే ఆయన లోనికి వచ్చి భోజనం చేయను. ఇది సహవాసాన్ని సూచిస్తోంది. ఇది వాగ్దానము. దినమంతా అలసిన మనుష్యుడు సాయంకాలపు విందు కోసం ఆశ కలిగి ఉంటాడు. ఇదిగో తన స్నేహితులతో, తన కుటుంబంతో ప్రశాంతంగా చేసే విందు ఇది. అంతేకాదు, చివరిగా సంఘం యొక్క బాధ్యతను సంఘం ఎరగాలి. తలుపు తెరిచి ప్రభువును ఆహ్వానిస్తే ఆ మహారాజుతో కూడా భోజనం చేసే ఆధిక్యత, ఆయనతో కూడా ఆయన రాజ్యములో ఆయన బల్ల వద్ద నుండి ఆధిక్యత పొందుకుంటుంది. చిట్ట చివరిగా బహుమానము మరియు వాగ్దానము. 7వది బహుమానము మరియు వాగ్దానము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అనున్నది ఆయన ఇచ్చు బహుమానము, వాగ్దానము. ప్రభువు ప్రచారకునిగా ఈ లోకానికి వచ్చారు, కానీ ఆయన ఈ లోకమునకు వచ్చిన పరలోకపు రాజు. ఆయన రాకతో పరలోక రాజ్యము మానవునికి సమీపంగా వచ్చింది. ఆయనకు లోబడువాడు, ఆయనను ప్రభువుగా అంగీకరించువాడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆయన రాజ్యం ఒక భౌగోళిక ప్రదేశం కాదు, అది ఆయన అధికారము. ఆయన అధికారమును ఒప్పుకున్న దినమే, the day you accept his authority, you will enter into the kingdom of God. ఒక దినము ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకొనాలి. కాబట్టి ఆత్మీయ నులివెచ్చని స్థితిని జయించితేనే కానీ లవోదికయ సంఘము ఆయన రాజ్యమును పొందలేదు. ఆయన రాజ్యమును పొందుట ఆయనతో కూడా ఏలుట్టుగా నుండును. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఆయన రాజ్యములో నుండుట, ఆయన రాజ్యములో పాలు పంపులు పొందుట, ఆయనతో కూడా ఏలుబడి చేయుట గొప్ప ధన్యత. మిగింపు యథావిధిగా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గెలవడి వినుగాక అని చెప్పబడుతూ ఉంది. ఆత్మీయమైన హెచ్చరికను నాటి సంఘాలే కాదు, చెవి ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము నేడు కూడా వినాలి, లోబడాలి. ఆత్మీయ నులివెచ్చని స్థితిని సరిచేసుకొని నేడు కూడా ఈనాటి సంఘము లవోదికయ సంఘము వల్లే సమృద్ధి కలిగి నులివెచ్చని స్థితిలో ఉంటూ ఉంది. చెవులున్నట్లయితే హెచ్చరికకు లోబడుతుంది, ఆయన రాజ్యమందు ఉంటుంది, ఆయనతో కూడా ఏలును.